ఇక్కడ మళ్ళీ విఆర్ఓ వ్యవస్థ పాత రోత పద్ధతికి కాంగ్రెస్ సర్కారు పాదులు. సో గతంలో రైతులను ముప్పు తిప్పలు పెట్టిన విఆర్ఓ వ్యవస్థ రాత్రికి రాత్రే పహానీలు, రికార్డులో మార్పులు చేర్పులు, పైసలు పరవీలతో మారిన పట్టాలు, దశాబ్దాలుగా పల్లెల్ని పట్టి పీడించిన అవినీతితో హడలెత్తిన రైతులు, చెదపట్టిన వ్యవస్థను కేసీఆర్ రద్దు చేయడంతో హర్షాతిరేకాలు. ఇంకా రైతులపైకి విఆర్ఓ వ్యవస్థను మళ్ళీ రుద్దుతున్న కాంగ్రెస్ సర్కారు రికార్డుల నిర్వహణ వారికేనట. సో మొత్తానికి ఈ యొక్క భూములు, పట్టాలు, పహాలకు సంబంధించిన రికార్డులకు సంబంధించిన వ్యవహారం మళ్ళీ విఆర్ఓకి ఇస్తున్నారు. ఎందుకంటే ఈ విఆర్ఓలు విఆర్ఏల వల్ల రైతుల యొక్క భూములను బాగా మార్పిడి చేసిండ్రు. పైసలు ఇచ్చిన వాళ్ళకే ఈ విధంగా భూములు ఎక్కించేది, కొంతమంది భూములు తక్కువగా రికార్డులకు ఎక్కించేది. సో ఇట్లాంటి అక్రమాలు వీళ్ళు బాగా చేస్తున్నారు. రెవెన్యూలో ఎక్కువగా లంచాలు వీళ్ళు తీసుకుంటున్నారు. సో రైతులు ఆగమవుతున్నారు అని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఒక 4 సంవత్సరాల క్రితం ఈ యొక్క విఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. ఒక 2-3 సంవత్సరాల క్రితం రద్దు చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు దాన్నే కొత్తగా విఆర్ఏ వ్యవస్థను జూనియర్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు అని చెప్పి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ విఆర్ఓ వ్యవస్థను తీసుకురావడం వల్ల మళ్ళీ రైతులు ఆగమవుతున్నారని చెప్పి ఇక్కడ వార్త రాయడం జరిగింది. ఈ పేరు వింటేనే ఇప్పటికి విఆర్ఓ, ఈ పేరు వింటే ఇప్పటికీ గ్రామాల్లో రైతులు అడలిపోతున్నారు. భూ రికార్డులు నిర్వహిస్తూ రైతులకు అండగా నిలవాల్సిన విఆర్ఓల వ్యవస్థ అన్నదాతల నెత్తి మీద పిడుగుల విచ్చలవిడి అవినీతికి కేరాఫ్గా మారింది. రాత్రికి రాత్రే భూమి రికార్డులను మార్చేసి రైతుల తలరాతను మార్చిన ఘటనలు ఎన్నో. ఫలితంగా అప్పటి వరకు ఆసాములుగా ఉన్న అన్నదాతలు ఒక్క రోజులోనే జీవితం తలకిందులై రోడ్డు మీద నిలబడేవారు. అందుకే విఆర్ఓలను చూస్తే రైతులు వణికిపోయేవారు. విఆర్ఓలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేసేవాళ్ళు. పైరవీలు, డబ్బులు మొత్తానికైతే ఈ విధంగా చేసేదట. సర్వేయర్లుగా విఆర్ఓలను నియమిస్తారా? అవగాహన లేని వారిని నియమిస్తే సమస్యలు, ప్రభుత్వం పునరాలోచన లేని సర్వేయర్ల డిమాండ్. విఆర్ఓలు విఆర్ఏలు నాటు విల్లింగ్, సర్వీస్ రూల్స్ లేక తర్జన భర్జన, నేటితో ముగియనున్న గడువు. సో వీళ్ళు నాటు విల్లింగ్లో ఉన్నారంట. దానికి ఆ జాబుకు సర్వేయర్గా వెళ్ళడానికి వీళ్ళు ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళని జూనియర్ అసిస్టెంట్గా ప్రమోట్ చేసిన కాబట్టి మళ్ళీ విఆర్ఓ అవ్వడానికి కూడా వాళ్ళు ఇష్టపడతారట. వాస్తవానికి ఆ సర్వే రికార్డు చేయాలంటే ఖచ్చితంగా సర్టిఫైడ్ సర్వేయర్ అయి ఉండాలి. ఖచ్చితంగా 10th తర్వాత 1 సంవత్సరమో 6 నెలలు ఈ యొక్క సర్వేయర్ కోర్సు ఉంటుంది. సో ఆ టెక్నికల్ కోర్సు చేసిన వాళ్ళని సర్వేయర్ తీసుకోవాలి. లేదంటే డిగ్రీలో గ్రాడ్యుయేషన్లో మ్యాథ్స్ కానీ లేకపోతే బీటెక్ అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క సర్వే రికార్డు చేయగలుగుతారు. ఎందుకంటే కొలతలు, లెక్కలు ఈ యొక్క మ్యాథమెటిక్స్ ఉన్న వాళ్ళకి ఉంటాయి కాబట్టి అట్లాంటి వాళ్ళని తీసుకోవాలి తప్ప ఈ పాత వాళ్ళను మళ్ళీ తీసుకునేందుకు, అక్రమాలు చేయడానికి అని చెప్పి ఇక్కడ చాలామంది వాపోతున్నారంట.